హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగులి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ హ్యాపీ డేని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ చెకప్ కోసం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము. బట్ హాస్పిటల్ అసలు ఖాళీ లేదు. చాలాసేపు వెయిట్ చేశాము. చాలాసేపు వెయిటింగ్ తర్వాత డాక్టర్ని కలిసాము. డాక్టర్ నాకు హెల్త్ చెకప్ చేశారు అండ్ అలాగే బేబీ హార్ట్ బీట్ కూడా వినిపించారు. అండ్ అలాగే నాకు చెకప్లో భాగంగా నెక్స్ట్ వీక్కి ఫీటల్ ఎకో స్కాన్ సజెస్ట్ చేశారు. ఫీటల్ ఎకో స్కాన్ అంటే బేబీ హార్ట్ని డీటెయిల్గా చెక్ చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ ఇది. అంటే బేబీ హార్ట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అలాంటివి అనేది మనకి ఈ స్కాన్లో డీటెయిల్గా తెలుస్తుంది. అందుకే డాక్టర్స్ మనకి ఈ స్కాన్ అనేది 18 to 24 వీక్స్ మధ్యలో సజెస్ట్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ నేను ఈ స్కాన్ కంప్లీట్ అయ్యాక ఈ స్కాన్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మెడిసిన్ తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాము. ఫిటల్ ఎకో స్కాన్ చేయించాక మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకొని మా డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటనేసి ఫర్దర్గా ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది డాక్టర్ అప్పుడు మనకి సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే హాస్పిటల్ నుండి వచ్చేసి లంచ్ కోసం బయటకు బయలుదేరాము. నాకు ఆ రోజు వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ తినాలని క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మా హస్బెండ్ నన్ను వెజ్ బఫే రెస్టారెంట్ తీసుకొచ్చారు. రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. అండ్ అలాగే అక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. రెస్టారెంట్ ఎంట్రన్స్ చాలా బాగుంది అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. మేము రెస్టారెంట్కి వెళ్ళిన రోజు అసలు రెస్టారెంట్ ఖాళీ లేదు. అక్కడ ఏదో మీటింగ్ జరిగింది అనుకుంటా, పొలిటికల్ మీటింగ్. చాలామంది వచ్చారు రెస్టారెంట్కి అండ్ ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మేమైతే ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేసాము. సూప్ చాలా టేస్టీగా ఉంది అండ్ మా హస్బెండ్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సూప్ని. ఆ తర్వాత వెజ్ మెయిన్ కోర్స్కి వచ్చేసాము. వెజ్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి చపాతీ అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ ఆలు పొటాటో ఫ్రై అండ్ అలాగే దొండకాయ కర్రీ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అంటే వెజ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా నాకు ఆ రోజు ఫుడ్ చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేశాను. అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. ప్రతి ఐటెం ట్రై చేశాను. ఈ ఐటెం లేదు, ఈ ఐటెం తినకూడదని ఏం లేదు, అన్నీ తిన్నాను. ఈ 9 months ఎంతైతే అన్ని రకాల ఫుడ్ పెట్టి ఎంత బాగా చూసుకుంటారో, వన్స్ డెలివరీ అయ్యాక ఫస్ట్ 6 months చాలా కఠినంగా చేస్తారు పచ్చిమ నాతోని. ఎంతైతే వెయిట్కి పెరుగుతానో ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ 6 months పచ్చంలో దెబ్బకు ఆ వెయిట్ అంతా తగ్గిపోతాను. అంత కఠినంగా చేస్తారు మా హస్బెండ్ నాతో పచ్చం. చాలా డేస్ తర్వాత మా ఇద్దరం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. ఇలా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుకొని చాలా డేస్ అయింది మా ఇద్దరికి. ఎందుకంటే నా జాబ్ పరంగా అండ్ తనకి ఊర్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ పరంగా ఇద్దరం కలిసి కూర్చోవడం కూడా తక్కువే ఈ మధ్యన మాకు. బట్ ఈ చెకప్ కారణంగా ఇద్దరం మంచి టైం స్పెండ్ చేశాము. మా హస్బెండ్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తుంటే నేను మాత్రం ఫాస్ట్గా అన్ని ఐటమ్స్ ట్రై చేసేసి ఐస్ క్రీమ్ మీద పడ్డాను. అందరూ ఒక కప్పు ఐస్ క్రీమ్ తింటే నేను మాత్రం 2 కప్పులు ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం చేస్తాం, ఆ టైంలో నాకు బాగా ఎక్కువగా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. జనరల్గా నాకు బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఎక్కువగా ఇష్టం, కానీ ఈసారి ఏంటో ప్రెగ్నెన్సీలో పిస్తా ఎక్కువగా తిన్నాను. అలా ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకొని లంచ్ కంప్లీట్ చేసాము. ఆఫ్టర్ లంచ్ ఇద్దరం కలిసి ధార్మిక్ బాబు బర్త్డే ఉంది మంత్లో. సో తన బర్త్డే కోసం చిన్న షాపింగ్ చేద్దాం డిసైడ్ అయ్యాము. ఇద్దరం కలిసి ముందు ఒక షాప్కి వెళ్ళాము. బట్ అక్కడ మా హస్బెండ్కి ఎందుకు డ్రెస్సెస్ నచ్చలేదు. సో ఇద్దరం కలిసి ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్కి వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్కి పర్వాలేదు, నచ్చాయి మా హస్బెండ్కి. ఎప్పుడు ఇద్దరికి నేనే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేదాన్ని. ఫస్ట్ టైం మా హస్బెండ్ నేనే సెలెక్ట్ చేస్తాను బాబుకి అనేసి తనే సెలెక్ట్ చేసుకున్నాడు డ్రెస్సెస్. నేను ఇంక ఇన్వాల్వ్ అవ్వలేదు, తన ఇష్టానికి వదిలేశాను. ఈ డ్రెస్ కాదు ఆ డ్రెస్ అని, ఆ డ్రెస్ కాదు ఈ డ్రెస్ అని చాలా డ్రెస్సెస్ తీయించారు ఆవిడతో. ఆవిడ కూడా చాలా ఓపిక్గా అన్ని డ్రెస్సెస్ చూపించారు. ఇందులో నాకు ఇష్టమైన కలర్ ఒక డ్రెస్ తీసుకున్నారు. ఎందుకు ఈ కలర్ సెలెక్ట్ చేసావు అంటే, నీకు ఇష్టం కదా, అట్లీస్ట్ ఈ డ్రెస్ అయినా నీకు ఇష్టమైంది సెలెక్ట్ చేద్దామని ఈ కలర్ తీసుకున్నామని చెప్పారు మా హస్బెండ్. నా కోసం అండ్ అలాగే తన కోసం ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తారు నేను పెట్టే ఖర్చు వర్తబుల్లా కాదా అని. బట్ ధార్మిక్ విషయానికి వచ్చేసరికి అలా ఆలోచించరు. ఎంతైనా సరే ఖర్చు పెడతాను నా కొడుకు అని చాలా సంబరపడిపోతాడు. ప్రతి ఫాదర్ ఎలాగ ఆలోచిస్తారు అనుకుంటా. ఎందుకంటే పిల్లల విషయంలో ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. పిల్లల సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటారు కదా పేరెంట్స్. ఈ విషయం మేము పేరెంట్స్ అయ్యాక మాకు పర్సనల్గా అర్థమైంది. అలా 1కి 10 సార్లు అన్ని డ్రెస్సులు తీయించి ఫైనల్గా 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేశారు. అందులో ఒకటి ఎల్లో కలర్ డ్రెస్, నాకు ఎల్లో కలర్ ఇష్టం అని తీశారు.
ఇంకొకటి కోట్ మోడల్ డ్రెస్ ఒకటి తీసుకున్నారు. తన కొడుకు హీరోలా ఉంటాడంట ఆ డ్రెస్ వేసుకుంటే. మా హస్బెండ్ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు ఆ డ్రెస్సెస్ చూసి. అండ్ అలాగే ఆ తర్వాత ఈ 2 డ్రెస్సెస్కి మేము అమౌంట్ పే చేసి అక్కడ నుంచి బయలుదేరాము. నెక్స్ట్ మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాము. అండ్ అలాగే హారిక్ బాబుకి ఒక వాటర్ బాటిల్ అండ్ నా సర్టిఫికెట్స్ పెట్టుకోవడం కోసం ఒక ఫైల్ తీసుకున్నాము. ఇంతకుముందు ఇంటికి ఏం కావాలన్నా నేనే సెలెక్ట్ చేసి అన్నీ కొనేదాన్ని. ఇప్పుడు అలా కాదు, మా హస్బెండే ఎంత తిరిగి ఏమేమి కావాలో సెలెక్ట్ చేసి మరీ బిల్ చేయించారు. తను బిల్ చేస్తుంటే నేను మాత్రం బయటకు వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ తీసుకున్నాను నేను. ఇలా మా హస్బెండ్తో మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేశాను నేను ఆ రోజు మాత్రం. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రంగోలి ఫ్యామిలీ వ్లాగ్స్. See you in the next vlog. Please